రీసెంట్ టైమ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఈ కంప్యూటర్ టెక్నాలజీ చాలా పాపులర్గా ఉన్నాయి. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ వాటిలో సర్టిఫికేట్ కోర్సెస్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఫెసిలిటీస్ అయితే కల్పిస్తున్నాయి. సో అలాగే రీసెంట్గా ఐఐటి మద్రాస్ డేటా సైన్స్ మీద ఒక కొత్త ఆన్లైన్ కోర్స్ అయితే రిలీజ్ చేసింది. దానిలో ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ కోర్స్ తాలూకా అదర్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోర్స్ అయితే పెయిడ్ కోర్స్, ఇది ఫ్రీ కోర్స్ అయితే కాదు. అండ్ టోటల్ కోర్స్ వచ్చేసరికి 2,42,000 అయితే ఉంటుంది. ఐఐటి మద్రాస్ ప్రొవైడ్ చేస్తున్న ఈ ఆన్లైన్ కోర్సులో అయితే 2 టైప్స్గా మనం ఎంట్రీ అవ్వచ్చు. దాన్ని వీళ్ళు రెగ్యులర్ ఎంట్రీ అండ్ డిప్లొమా లెవెల్ ఎంట్రీ అని అంటున్నారు. రెగ్యులర్ లెవెల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఫౌండేషన్ కోర్స్ నుంచి డిగ్రీ వరకు చదివే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. డిప్లొమా లెవెల్లో ఎంటర్ అయితే కేవలం డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన కోర్స్ తాలూకు సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది. సో డిగ్రీకి అలౌ లేదు అనేది చెప్తున్నారు. ఈ మ్యాప్ చూస్తే మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవ్వచ్చు అర్థమవుతుంది. సో క్వాలిఫైర్ అసైన్మెంట్స్ ఇస్తారు. సో ఈ క్వాలిఫైర్ లెవెల్లో ఎవరైతే క్రైటీరియాని క్రాస్ చేస్తారో వాళ్ళకి ఫౌండేషన్ లెవెల్లో అయితే ఎంట్రీ ఉంటుంది. ఫౌండేషన్ లెవెల్లో 8 కోర్సెస్ 8 months ఉంటాయి. సో దానికి 32,000 ఫీజు అని చెప్తున్నారు. సో ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన వెంటనే మనం లెఫ్ట్ అయిపోవచ్చు ఫౌండేషన్ సర్టిఫికేట్తో. డిప్లొమా లెవెల్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్న వారికి డిప్లొమా క్వాలిఫైర్ ఎగ్జామ్ ఉంటుంది. సో వాళ్ళు డిప్లొమా లెవెల్లో ఎంటర్ అయ్యి డిప్లొమా లెవెల్ తర్వాత ఎగ్జిట్ అయిపోవడమే. సో వారు డిగ్రీ కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఫౌండేషన్ లెవెల్లో అయితే ఎంటర్ అయిన వాళ్ళు ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన వెంటనే సర్టిఫికేట్ తీసుకొని బయటకి ఎగ్జిట్ అయిపోవచ్చు. లేకపోతే డిప్లొమా లెవెల్ అండ్ డిగ్రీ లెవెల్ కూడా కంప్లీట్ చేసి ఫైనల్గా ఐఐటి మద్రాస్ నుంచి బీఎస్సీ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో ఐఐటి మద్రాస్ నుంచి అయితే సర్టిఫికేట్ పొందొచ్చు. డిప్లొమా లెవెల్లో వీళ్ళు 2 కోర్సులు అయితే 2 రకాల కోర్సులు అయితే ఆఫర్ చేస్తారు. ఒకటి డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్. డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ వాళ్ళైతే డేటాబేస్ మేనేజ్మెంట్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారు. ఈ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అన్నిను పైథాన్ లాంగ్వేజ్లో ఏదైతే ట్రెండింగ్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో కోర్స్ అయితే ఉంటుందని చెప్పారు. అండ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ యూజింగ్ జావా కూడా ఈ లెవెల్లో జావా లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. అండ్ వీటితో పాటు వీళ్ళకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేది అయితే ఉంటుంది. పోతే ఇప్పుడు డిప్లొమా ఇన్ డేటా సైన్స్ వాళ్ళకైతే మేజర్గా డేటా సైన్స్లో బిజినెస్ డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటింగ్ అండ్ డేటా అనాలిసిస్లో అయితే వీళ్ళ కోర్స్ ఉంటుందని చెప్తున్నారు. డిప్లొమా ఇన్ డేటా సైన్స్ వాళ్ళకైతే ముఖ్యంగా మిషన్ లెర్నింగ్తో ఎక్కువ కోర్స్ ఉంటుంది. సో డిప్లొమా లెవెల్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అయితే 2 కోర్సులు వీళ్ళు నేర్చుకోవచ్చు. రెగ్యులర్ లెవెల్లో ఎవరైతే ఫౌండేషన్ కోర్స్ నుంచి ఎంటర్ అవుతారో వాళ్ళకైతే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, వాటిలో బేసిక్స్తో పాటు పైథాన్ అండ్ ఇంగ్లీష్ కోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇందులో ఎవరైతే పైథాన్ అండ్ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు డిప్లొమా లెవెల్లో అయితే ఈజీగా అండ్ సక్సెస్ఫుల్గా రాణించగలరని అయితే చెప్తున్నారు. అండ్ ఫౌండేషన్ లెవెల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు డిగ్రీ లెవెల్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ కంటిన్యూ అవ్వలేని పరిస్థితుల్లో ఫౌండేషన్ కోర్స్తో ఎగ్జిట్ అయిపోవచ్చు అండ్ ఫౌండేషన్ సర్టిఫికేట్తో. డిగ్రీ లెవెల్, ఈ డిగ్రీ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే రెగ్యులర్ ఎంట్రీలో వచ్చి ఉండాలి. అండ్ ఫౌండేషన్ కోర్సు నుంచి డిప్లొమా లెవెల్ కంప్లీట్ చేసి డిగ్రీ లెవెల్కి అయితే వస్తారు. అండ్ ఇందులో కంప్యూటర్ సిస్టమ్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, AI&ML ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ కోర్సెస్ కూడాను అలైడ్ ఏరియా అండ్ కోర్సెస్ అయితే డిఫరెంట్గా డివైడ్ చేశారు. అలైడ్ ఏరియా కోర్సెస్ అంటే కంప్యూటర్ సిస్టమ్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్. అండ్ కోర్సెస్ 1 అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ సెర్చ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్. అండ్ కోర్ 2 కోర్సెస్ అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఈ డిగ్రీ లెవెల్ కోర్స్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే ఎటువంటి కోర్సెస్ మనం చేయగలమో సో అన్ని కోర్సెస్ ఈ బీఎస్సీ డిగ్రీలో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్స్ డ్యూరేషన్ కంప్లీట్గా 3 years to 6 years ఉంటుంది ఫ్రమ్ ఫౌండేషన్ లెవెల్ నుంచి అని అయితే చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, రెగ్యులర్ ఎంట్రీ అండ్ డిప్లొమా ఎంట్రీ వాళ్ళకైతే 10th class అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్
ఈక్వలెంట్ 12th ఏదైనా చదివి ఉండాలి. ఈ క్లాస్ 12 ఈక్వలెంట్ అండ్ 10thలో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ బ్రాంచెస్లో అయితే చదివి ఉండాలి. అండ్ ఇంకా డిగ్రీ వరకు కంటిన్యూ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే బ్యాచిలర్స్ డిగ్రీ చదివైనా ఉండాలి, లేకపోతే డ్రాప్ అవుట్ అయినా ఉండాలి. కానీ 2020 ఇయర్కి మాత్రం ఎక్సెప్షన్ ఇస్తూ క్లాస్ 12 ఈ ఇయర్ ఎవరైతే పాస్అవుట్ అవుతారో వాళ్ళందరూ కోర్సెస్కి ఎలిజిబుల్ అని అయితే చెప్పింది. అండ్ క్వాలిఫైయర్ ఎగ్జామ్స్కి కూడా ఎలిజిబుల్ అని అయితే చెప్పింది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీళ్ళు డేట్స్ చెప్పారు. ఆ డేట్స్లో అయితే అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 3000 రూపీస్ ఫర్ రెగ్యులర్ ఎంట్రీ. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ డిసబిలిటీ బెంచ్ మార్క్ 40% కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళకైతే తక్కువ ఫీజు ఉంటుందని చెప్తున్నారు. అప్లై చేసిన వాళ్ళందరికీ క్వాలిఫైయర్ ప్రాసెస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫైయర్ ప్రాసెస్లో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారు. కంప్యూటేషన్ టెక్నాలజీ ఎడిషనల్గా. సో వీటి వీడియో కంటెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ కోర్స్ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందులో వచ్చిన గ్రేడ్స్ ప్రకారం ఎవరైతే ఈచ్ సబ్జెక్ట్లో 40% అండ్ ఓవరాల్గా 50%, అండ్ ఈ పర్సంటేజ్లో కూడా రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే జనరల్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళకైతే 40% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ టోటల్ స్కోర్ వచ్చేసరికి 50% ఉండాలి. ఎవరైతే డిసబిలిటీ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 30% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ 40% ఇన్ టోటల్ స్కోర్ అయితే క్వాలిఫైయర్ ఎగ్జామ్స్కి ఉంటుంది. అండ్ ఓబీసీ అండ్ ఎకానమిక్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకైతే 35% ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ 45% ఓవరాల్గా. ఎవరైతే ఈ క్వాలిఫైయర్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు రెగ్యులర్ కోర్స్కి అయితే ఎలిజిబుల్. అండ్ రెగ్యులర్ కోర్సెస్లో ఎన్ని కోర్సెస్ యాక్సెస్ చేయగలరు అనేది కూడాను ఈ క్వాలిఫైయర్ ఎగ్జామ్ స్కోర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 50% కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కోర్సెస్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. అండ్ 70% కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి 3 కోర్సెస్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. అండ్ 70 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 4 కోర్సెస్ని అయితే యాక్సెస్ చేయగలరు. కోర్స్ స్ట్రక్చర్ అయితే జనరల్గా 3 క్విజెస్ ఉంటాయి వీకెండ్స్లో. అండ్ అయిపోయినాక ఎంటర్మ్ ఎగ్జామ్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ సిటీస్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత అనౌన్స్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఎగ్జామ్ ఇన్విజిలేషన్ అయితే ఉంటుంది. అండ్ కోర్సుకు సంబంధించి 2 to 3 hours వీడియో కంటెంట్ అయితే ఇస్తారు. అది వీక్కి 2 to 3 hours అయితే ఉంటుంది. ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుందో కూడా చెప్పారు. ఫౌండేషన్ లెవెల్లో ఈచ్ కోర్స్ క్రెడిట్కి 1000 రూపీస్ అండ్ డిప్లొమా లెవెల్లో డిగ్రీ లెవెల్లో అయితే 2500 రూపీస్ ఉంటుంది. అండ్ 50% ఫీ కన్సెషన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ డిసబిలిటీ ఎవరైతే ఉంటారో 40% ఆర్ అబౌవ్ వారికి కూడా ఫీజు వేయర్ అయితే ఉంది. పర్సన్స్ విత్ డిసబిలిటీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ అయ్యి ఉంటే 75% ఫీజు వేయర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అయితే చూస్తే రెగ్యులర్ అప్లికేషన్ ఫీజ్ అయితే జనరల్ లెర్నర్స్కి 3000 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆర్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 40%, డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 1500 అండ్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ అండ్ దే ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 750 రూపీస్ మాత్రమే వాళ్ళకి ఎంట్రీ ఫీజ్. సో ఫౌండేషన్ లెవెల్లో 32 క్రెడిట్స్ ఉన్న కోర్స్కి అయితే జనరల్ లెర్నర్స్కి 32,000 అండ్ ఎస్సీ ఎస్టీ డిసబిలిటీ వాళ్ళకి 16,000, డిసేబుల్ పర్సన్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 80,000 రూపీస్ మాత్రమే. అండ్ డిప్లొమా లెవెల్ 44 క్రెడిట్స్ ఉన్న కోర్స్ జనరల్ లెర్నర్స్కి 1,10,000 అండ్ ఎస్సీ ఎస్టీ డిసబిలిటీ వాళ్ళకైతే 55,000 అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 27,500 మాత్రమే. అండ్ డిగ్రీ లెవెల్ వారికి అయితే 40 క్రెడిట్స్ ఉన్న కోర్స్ 1,00,000 రూపీస్ జనరల్ వాళ్ళకి అండ్ 50,000 ఎస్సీ ఎస్టీ ఆర్ డిసబుల్ వాళ్ళకి. డిసబిలిటీ అండ్ ఎస్సీ ఎస్టీకి బిలాంగ్ అయ్యి ఉంటే వాళ్ళకైతే మాత్రం జస్ట్ 25,000 రూపీస్ మాత్రమే. ఈ కోర్సులో ఇచ్చిన డ్యూరేషన్లో లెర్నర్ కంప్లీట్ చేయలేకపోతే వాళ్ళైతే మళ్ళీ సేమ్ ఫీజు రీపే చేసి కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కోర్స్ అయితే కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ అండ్ ఎగ్జామ్స్కి మాత్రమే ఒక డెసిగ్నేటెడ్ ఎగ్జామ్ పార్ట్నర్ దగ్గర రాయాల్సి ఉంటుంది. ఇదైతే మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు.